అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వా వరి సాగులో నీటి యాజమాన్యం మెలకువలు, వేసవి వంగ సాగులో యాజమాన్యపు మెలకువలు, మామిడి తోటల్లో మోతాదు మించి మందుల వాడకం వల్ల అనర్థాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు సాగునీటిని అవసరం మేరకు అది కీలక దశల్లో అందించినప్పుడే పెరుగుదల బాగుండి అధిక దిగుబడులు మన సొంతమవుతాయి. ముఖ్యంగా వరి లాంటి పంటల్లో నీటిని ఎప్పుడూ నిలగడతారు. అయితే కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో దాల్వా సమయంలో నీటి గుణగణాలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా నీటి లభ్యత తక్కువగా ఉండటం, పెరిగే ఉష్ణోగ్రతల వల్ల నీటిలో ఉండే లవణాల గాఢత పెరుగుదల వంటి మార్పులు సంభవిస్తాయి. ఇలాంటి నీటిని వరి పంటకు అందిస్తే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే దాల్వా వరి సాగు సమయంలో నీరు ఎక్కువ తక్కువలు లేకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మారుటేరు ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్. ఇప్పుడు ప్రధానంగా మనకి గోదావరి మండలంలో ప్రధానమైన సమస్య ఏం చూస్తున్నాము అంటే నీటి యొక్క నాణ్యత కూడా మనకి దాళవా కాలంలో ప్రధానంగా సమస్యగా ఉంటుందండి. ఎందుకు అంటే మనకి సార్వా కాలంలో వర్షం ఎక్కువగా ఉంటుంది, కాలువలో నీటి నాణ్యత కూడా శుభ్రంగా ఉంటుంది. కాబట్టి మనకి నీటి యొక్క నాణ్యత, నీటి వల్ల సమస్య అనేది ఎక్కువగా ఉండట్లేదు. కానీ ఏంటంటే దాళవా వరి విషయానికి వస్తే మనకి కాలువలో నీరు ఒకసారి తగ్గుతుంది, అంతేకాకుండా చేపల చెరువుల యొక్క నీరు కూడా కలుస్తూ ఉంటుంది. దీనివల్ల వర్షం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మన దాళవా కాలంలో నీటి నాణ్యత సమస్యలు మనం ప్రధాన పొలంలో కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా ఎక్కడైనా మనకి పాలచౌడు కానీ, కారుచౌడు కానీ ఇలాంటి పొలాలు ఉన్నట్లయితే అవి కూడా మనకి దాళవా కాలంలో వాటి యొక్క సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అందుకనే రైతులు తప్పనిసరిగా నీటి నాణ్యతను చూసుకుని నీటిని మనము వాడుకోవాలండి. మనకు మామూలుగా అయితే నీటి నాణ్యత ప్రమాణాల విషయానికి వస్తే నీటిలో ఉన్న లవణాల గాఢత, తర్వాత నీటి యొక్క ఉదయం సూచిక, తర్వాత నీటిలో కలిగే మనకి ఆర్ఎస్సి రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అంటాము. దాంట్లో ఉన్న సోడియం యొక్క రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ యొక్క అదస్థ సోడియం కాన్సన్ట్రేషన్ అంటాము. సో దీని యొక్క గాఢత ఆధారంగా చేసుకుని మనము చూసుకోవాలండి. మనకి నీటి యొక్క లవణాల గాఢత ప్రధానంగా సమస్యగా ఉంటుందండి. సో మనకి ఏదైనా నీరు, సాగునీరు మనం నేలకి కానీ మొక్కలకు కానీ అందించాలంటే దాని యొక్క లవణాల గాఢత 2 డెసిసైమన్స్ పర్ మీటర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలండి. అలా కాకుండా ఎక్కువ ఉన్న నీరుని మనం వాడినట్లయితే దానివల్ల లవణాలు మన పంట పొలంలోకి చేరిపోవటం వల్ల మనకి పంట దిగుబడులు తగ్గిపోతాయి అన్నమాట. ఉదయం సూచిక అయితే 6.5 to 7.5 ఉండేటట్లు చూసుకోవాలండి. ఆర్ఎస్సి వాల్యూస్ అంటే రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అనుకున్నాం కదండి, దీని యొక్క విలువలు 2.5 నుంచి 4 మధ్యన ఉన్నట్లయితే మనకి మధ్యస్థ
క్షారత్వం ఉన్నట్లు, అంతకంటే తక్కువ ఉన్న నీటిని అంటే 2.5 కంటే మనకు తక్కువ ఉన్న ఆర్ఎస్సి వాల్యూ ఉన్న నీటిని వాడుకున్నట్లయితే మనకి ఏ విధమైన సమస్య ఉండదన్నమాట. చేపల చెరువులు, మన వరి చెరువులు పక్కనే గోదావరి మండలంలో ఉంటాయి. మామూలుగా చేపలు పండించే చెరువుల్లో యొక్క నీటి నాణ్యత విషయానికి వస్తే దాని యొక్క లవణాల గాఢత 2 డెసిసైమన్స్ కంటే తక్కువగానే ఉంటుంది. రొయ్యల చెరువుల విషయానికి వస్తే వాటి యొక్క నీటి నాణ్యత 2 డెసిసైమన్స్ కంటే మీటర్ కంటే చాలాసార్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే మనకి ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు నీటిలో ఏంటంటే మనకి వేరే పదార్థాలు అంటే పురుగు మందులు కానీ, వేరే అవశేషాలు కానీ, చేపల ఎరువులకి వేసే పదార్థాల వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే విషమతుల్యమైన మూలకాలు కూడా దీంట్లో ఉంటాయి. దాంట్లో కొద్దిగా పోషక మూలకాలు అంటే నత్రజని కానీ అలాంటి పోషక మూలకాలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి, భాస్వరం కానీ ఉంటాయి. అందుకే చేపల చెరువుల యొక్క నీరుని మనం వరి పైర్లకు పెట్టుకునేటప్పుడు వాటి యొక్క నాణ్యత తప్పనిసరిగా చూసుకుని పెట్టుకోవాలి. వాటి యొక్క లవణాల గాఢత 2 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఆ చేపల చెరువుల నీరుని వాడకూడదు. అంతేకాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమందికి రొయ్యల చెరువు ఉన్న చోటున చుట్టుపక్కల ఉన్న వరి పొలాల మీద రొయ్యల చెరువుల యొక్క ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఉరక సమస్య, రెండోది ఏంటంటే చౌడు సమస్య. ఉరక సమస్య అనేది ఏంటంటే మనకి దాంట్లో నీరు ఎక్కువగా నిలకట్టడం వల్ల పక్క ఉన్న భూముల్లో కూడా నీరు ఎక్కువగా ఉండటం వల్ల మనకి పక్కనున్న పొలాల్లో దుబ్బు చేయకపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఉరక సమస్య అనేది సార్వాలో ఎక్కువగా ఉంటుందండి, దార్వా కాలంలో అంత ఎక్కువగా ఉండదు. ఆ లవణాల యొక్క గాఢత అనేది రొయ్యల చెరువుల్లో 2 డెసిసైమన్ పర్ మీటర్ కంటే చాలా సందర్భాల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఈ చౌడు సమస్య అనేది ప్రధానంగా ఈ చెరువుల నుంచి మనకి వస్తుందండి. అందుకే రైతులకి వాళ్ళ పొలంలోనే వారికి ఇంటర్సెప్టార్ డ్రైన్స్ అంటే వాళ్ళ చెరువు చుట్టూగా ఒక మురుగుబోది ఏర్పరచుకుని ఆ మురుగుబోది యొక్క లోతు వాటి చెరువు లోతు కంటే ఎక్కువగా ఉండేటట్లు చూసుకుని ఆ నీటిని ఆ మురుగుబోది ద్వారా మనం వదిలినట్లయితే ఆ చెరువుల వల్ల విష ప్రభావం కానీ ఏదైనా పక్క పొలాలకి లేకుండా చేసుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి నాణ్యమైన నీటిని పంటకు అందించడం ద్వారా మన నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడం జరుగుతుంది. మామిడి తోటలు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మొగ్గ పూత దశలో ఉన్నాయి. ఈ దశలో ఆశిస్తున్న చీడపీడలను దృష్టిలో ఉంచుకొని రైతులు అనేక రకాల మందులను పిచికారీ చేస్తుంటారు. అయితే చాలాసార్లు మందులను మోతాదుకు మించి పిచికారీ చేయడంతో పాటు పిచికారీల సంఖ్యను పెంచడం వల్ల ఎక్కువ హాని జరుగుతోంది. అందువల్ల సిఫార్సు చేసిన మందును సిఫార్సు చేసిన మోతాదులో వాడటం ఎంతైనా ముఖ్యం. ఒక్క పురుగు మందులే కాదు, హార్మోన్లను కూడా ఇష్టానుసారంగా వాడితే చెట్లలో పూత పిందె దెబ్బతింటుంది అంటూ మామిడి తోటల్లో సరైన మందుల వాడకం గురించి సూచనలు అందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏలూరు జిల్లా నూజివీడులోని మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. చాలామంది రైతులు పురుగు మందులు కానీ దాంతోపాటు ఈ యొక్క గ్రోత్ హార్మోన్స్ కానీ స్ప్రే చేసేటప్పుడు కొన్నిసార్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తీసుకుంటే, మనం ఒక కెమికల్ని ఏదైనా ఒక ఇమిడాక్లోప్రిడ్ ఉన్నది, దాన్ని మనం ఏం చెప్తాము 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కొట్టమన్నప్పుడు చాలామంది రైతులు ఏం చేస్తుంటారు, లేదులే ఒక డొక్కు పోసేద్దాము, ఒక మూతడి పోద్దాము అని చెప్పి ఆ కెమికల్ని 5 నుంచి 1 ml వరకు 1 లీటర్ నీటికి కలిపి వాడటం జరుగుతూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి కెమికల్ యొక్క కాస్ట్ పెరుగుతుంది, కెమికల్ వృధాగా పోతుంది. అంతేకాకుండా అక్కడున్న క్రిమి కీటకాలకు అన్నిటికి కూడాను రెసిస్టెన్స్ అనేది రావటం అధికంగా అవుతుంది. అంతేకాకుండా ఇదే మోతాదుల్లో కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఈ NAA కానీ నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ ఇది అన్నీ కూడాను హార్మోన్స్, అలాగే ఈ ప్లానోఫిక్స్, మరి 2,4-D ఇలాంటి కెమికల్ని ఈ యొక్క పూతని ఇంక్రీజ్ చేయటానికి అని చెప్పేసి కొడతా ఉన్నారు. అలా కొట్టేటప్పుడు ఏం చేస్తుంటారు, గబుక్కున ఎక్కువ మోతాదుల్లో వెళ్తున్నారు. దాన్ని సజెస్ట్ చేసిన కెమికల్ మోతాదులోనే కంపల్సరీ వాడాలి. ఈ హార్మోన్స్ని కానీ మీరు ఎక్కువ స్ప్రే చేశారు అనుకోండి, పూత వెంటనే వదిలేయటము, పూత యొక్క మాడిపోవటము, అలాగే పిందకట్టు వదిలేయటము జరుగుతూ ఉన్నది. అంటే అప్పుడు ఏమనుకుంటున్నారు, మందులు కొట్టాము ఏదో పురుగు వచ్చేయడం వల్ల పోయింది అనుకుంటున్నారు. కానీ మనం కొట్టే
మందుల యొక్క మోతాదు కూడాను ఈ పూత రాలటం అనే దాని మీద ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నది. కాబట్టి రైతులు ఎప్పుడు కూడాను ఇచ్చిన రికమెండెడ్ డోస్ కంటే ఒక పాయింట్ తగ్గినా పర్లే కానీ పెంచటం మాత్రం చేయవద్దు. కాబట్టి రైతులు కంపల్సరీ మనకి ఎంతవరకు రికమెండేషన్ ఉన్నదో ఆ కెమికల్ని ఆ రికమెండెడ్ డోసులని వాడాల్సి ఉంటుంది. అలాగే ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ కానీ బూస్టర్స్ అని వస్తాయి, ఫ్లవర్ బూస్టర్స్ కానీ లేదా పానికల్ ఇంక్రీజ్ చేయడానికి లెంత్ అనేసి ఇప్పుడు రకరకాల మందులు వస్తున్నాయి. ఏదేమైనా కూడాను వాటి యొక్క రికమెండెడ్ డోస్ కంటేను అధికంగా మించి అధిక మోతాదులో మాత్రము కెమికల్స్ వాడవద్దు. అంతేకాకుండా పూత సమయంలో కూడాను మనం ఒక స్ప్రేయింగ్, ఒకవేళ ఎక్కువ హాపర్స్ కానీ తేనె మంచు పురుగు కానీ తామర పురుగు కానీ పూత మొగ్గ తొలిచేది కానీ ఇవి ఉన్నప్పుడు దానికి సంబంధించి 10 నుంచి 15 పురుగులు ఒక ప్యానికల్కి అధికంగా కనబడుతున్నప్పుడు మనం స్ప్రేయింగ్కి వెళ్తాం. స్ప్రేయింగ్కి వెళ్ళినప్పుడు కూడాను అధిక స్పీడ్లో స్ప్రేయింగ్ చేయొద్దు. మనం ఆ ఫాస్ట్గా స్ప్రేయింగ్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్ప్రే ఫ్లూయిడ్ అంతా కూడాను పువ్వులాగా పట్టడం, సన్న జలులా పడటం పోయి అది నుంచి వచ్చే స్పీడ్గా వెళ్ళటం దాని వలన కూడాను అక్కడ ఉన్న కీటకాలన్నీ అవతల చెట్ల మీదకి వెళ్తాయి. రెండోదేమో మందేమో చెట్టు మీద సరిగ్గా పడకుండా కిందకి పడిపోతాము. స్ప్రే ఫాస్ట్గా వెళ్ళటం వలన ఈ స్ప్రే వెళ్ళక ముందే అక్కడికి వెళ్ళే గాలి వలన ఈ తామర పురుగులు, ఎస్పెషల్లీ తామర పురుగులు ఎగిరి వేరే చెట్లకి వేరే చోట్లకి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల మనం కొట్టిన కెమికల్ యొక్క ఉపయోగం లేకుండా అవుతుంది. అంతేకాకుండా మనం కొడతాము, ఈరోజు కెమికల్ కొట్టారు, రేపో ఎల్లుండో చూసి అవి పురుగులు కనబడతానే ఉంటాయి. అప్పుడు ఏమనుకుంటారు, మాకు ఇంకా కెమికల్ పనిచేయలేదండి, పురుగులు కనబడుతున్నాయి అంటారు. కానీ ఆ పురుగులు ఉన్న కొన్ని స్టాగర్డ్గా అవి తిండి తినడానికి వాటికి సహించదు. ఆ పురుగు మందుల వలన ఏమవుతాయి, అవి ఊరికే తిరుగుతూనే ఉంటాయి కానీ దాని మీద ఫీడ్ చేసే కెపాసిటీ ఉండదు, అంటే తినే కెపాసిటీ ఉండదు ఆ పురుగులకి. కాబట్టి మనం అది చూసుకోవాలి. అంతేకాని పురుగు కనబడింది అనగానే అది కొంచెం ఆరాంగా దాని ఇంకా చూస్తే మీకు అర్థమవుతుంది అది తింటుందా, రసం పీలుస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అది రసం పీల్చక ఊరికి అలా తిరుగుతున్నప్పుడు మనం దాని మీద మళ్ళీ రెండో కెమికల్ని 4-5 రోజుల్లోనే పురుగు కనపడిందని ఇమీడియట్గా మళ్ళీ స్ప్రేయింగ్స్కి వెళ్ళకూడదు. ఇలా పద్దపద్దాకా మనం స్ప్రేయింగ్స్ చేస్తూ ఉండటం వల్ల ఒక్కొక్కళ్ళు 10 కొట్టాము 15 సార్లు కొట్టాము అంటున్నారు. దానివల్ల ప్రతిసారి మనకు ఒక 20-30 వేలు ఖర్చు అవుతుంది. ఆ 20-30 వేలు ఖర్చుకి మనకు దిగుబడి చూసుకున్నప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇన్నిసార్లు కొట్టేసరికి మామిడిలో పింద శాతము, పూత రావటం కానీ, పింద కట్టుడు కానీ, కాయ నిలబట్టం కానీ తగ్గిపోతూ ఉన్నది. దానివల్ల మనకి నష్టం అనేది రావటం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ఈ పురుగు మందులు కానీ తెగుళ్ళ మందుని అలాగే హార్మోన్స్ని స్ప్రే చేసేటప్పుడు మోతాదుకి మించి ఎక్కువ సార్లు వెళ్ళవద్దు. ప్రతి స్ప్రేకి 10 నుంచి 15 రోజులు లేదా 20 రోజుల వరకు గ్యాప్ తీసుకొని రెండో స్ప్రేకి వెళ్ళాల్సి ఉంటుంది. కొమ్మ కత్తిరింపులు కానీ, రికమెండెడ్ ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, అలాగే మొక్కకి కావాల్సిన సూక్ష్మ పోషకాలు అందించడం రెగ్యులర్గా, పూత వచ్చిన తర్వాత కూడాను ఈ కాయలని చూసుకొని వాటికి కవర్లు తొడగటం, వీటిలన్నిటి వల్ల మనకి నాణ్యతా ప్రమాణాలు కాయలు పెరుగుతాయి. అలాగే మంచి టీఎస్ఎస్ అంటే సుమారుగా 9, 10, 11 బ్రిక్స్ వచ్చినప్పుడే కాయలని కొయ్యాల్సి ఉంటుంది. అంతేగాని ముందుగానే కాయలు ఎగుమతుల కోసమని కొయ్యటం వల్ల కూడాను కాయలు చప్పగా ఉండటం వల్ల క్వాలిటీ అనేది దెబ్బతింటా ఉన్నది. కాబట్టి కాయలను కూడాను నాణ్యత ప్రమాణాలను బట్టి మనం కోసుకున్నట్లయితే మనకి ఈ ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ అనేది ఇతర దేశాలకు ఎగుమతి అనేది మనం పెంచుకున్న వాళ్ళం అవుతాము. దాంతోపాటు రైతులు కూడాను ఆర్థికంగా కూడాను మంచి లాభదాయకంగా ఉంటుంది మామిడి సాగు. వంకాయ పేరు చెప్పగానే భోజన ప్రియులకు నోరూరుతుంది. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగానే వంగలో ఎన్నో రకాలు అందుబాటులో ఉంటున్నాయి. పొడవు, గుండ్రం, సాదావి, చారలు, నీలం, ఆకుపచ్చ, తెలుపు ఇలా దాదాపు 10 నుంచి 15 రకాలు లభ్యమవుతుండగా వీటితో పాటు స్థానిక డిమాండున్న దేశీవాళీ రకాలను కూడా ఆయా ప్రాంతాల్లో ఎంచుకొని సాగు చేస్తుంటారు రైతులు. ఎకరా వంగ నుంచి దాదాపు 30 టన్నుల వరకు అత్యధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు ఉన్నారు. ప్రస్తుతం వేసవి పంటగా వంగను నాటుకుంటున్నారు. వంగకు చీడపీడల బెడదే ఎక్కువ. ప్రధానంగా దిగుబడిని, నాణ్యతను దెబ్బతీయడంలో కాయతొలుచు పురుగు ముందుంటుంది. మరి చీడపీడల సమస్యను అధిగమించి వేసవి వంగ నుంచి మంచి దిగుబడులను పొందాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం.
సంవత్సరం పొడవునా సాగు చేసుకునే కూరగాయల పంటల్లో వంగ ఒకటి. ప్రస్తుతం వేసవి పంటగా సాగుకు ఉపక్రమించే రైతులు జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు నారు పోసుకుని ప్రధాన పొలంలో నారును మార్చి 1వ పక్షం వరకు నాటుకోవచ్చు. వంగ సాగుకు నీరు ఇంకే సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. చౌడు భూములు పనికిరావు. వంగలో గుండ్రంవి, పొడుగు రకాలు, ఊదారంగు, ఆకుపచ్చవి, తెలుపు ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నా రైతులు వారి ప్రాంతాలకు అనుగుణంగా డిమాండ్ ఉన్న రకాలను ఎంచుకుంటే అధిక మార్కెట్ ధరను పొందవచ్చు. భాగ్యమతి, శ్యామల, గులాబీ, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ లాంగ్, పూసా క్రాంతి రకాలతో పాటు పలు ప్రైవేటు హైబ్రిడ్ వంగడాలు అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన దిగుబడుల కోసం సాగు ప్రారంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులను శాస్త్రీయంగా ఆచరించాలి. ఎకరాకు సూటి రకాలైతే 260 గ్రాములు, సంకర రకాలైతే 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి శుద్ధి చేయాలి. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 6 అంగుళాల ఎత్తున్న నారుమడులు 10 నుంచి 12 వరకు అవసరమవుతాయి. ఎత్తుమళ్లపై 10 సెంటీమీటర్ల ఎడంతో సన్నని గీతలు తీసుకుని అందులో 1 నుంచి 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాలను వేసి మట్టితో కప్పుకోవాలి. వెంటనే రోజ్ క్యాన్తో నీటి తడిని అందించి గడ్డితో నారుమళ్లను కప్పాలి. వంగని ఎక్కువగా నష్టపరిచే నారుకుళ్ళు తెగులను నివారించడానికి లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి నారంతా బాగా తడిచేలా పిచికారీ చెయ్యాలి. నారును పీకటానికి వారం రోజుల ముందుగా 100 చదరపు మీటర్ల నారుమడికి 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసి ఒక తడిని ఇవ్వాలి. నెల రోజుల వయసున్న నారు ప్రధాన పొలంలో నాటుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. నారును ప్రోట్రేలలో కూడా పెంచి నాటుకోవచ్చు. ఇందుకోసం షేడ్ నెట్ల కింద ప్లాస్టిక్ ట్రేలలో వర్మీ కంపోస్టును నింపి అందులో ఒక్కో విత్తనాన్ని వేసుకోవాలి. ఇలా నెల రోజుల పాటు నియంత్రిత వాతావరణంలో పెంచిన నారు మొక్కలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. ప్రధాన పొలాన్ని తయారు చేసేటప్పుడు 3-4 సార్లు బాగా దున్ని వరుసల మధ్య 60 నుంచి 75 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 50 నుంచి 60 సెంటీమీటర్ల ఎడం ఉంచి నాటుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 200 కిలోల వేపపిండిని తప్పనిసరిగా వేసుకోవాలి. వేపపిండిని వేసుకోవటం వల్ల వంగలో చీడపీడల ఉధృతి తగ్గుతుంది. రసాయన ఎరువులైన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 40 కిలోలు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. 40 కిలోల నత్రజనినిచ్చే ఎరువును 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 75 రోజులకు పైపాటుగా మొక్క మొదళ్ల దగ్గర వేసి నీటి తడిని ఇవ్వాలి. డ్రిప్ సదుపాయం ఉన్నవారు వెంచూరి సహాయంతో నీటిలో కరిగిపోయే 319, 13-0-45 ఎరువులను డ్రిప్ ద్వారా అందించే అవకాశం ఉంది. కలుపు నివారణకు నాటిన 30-35 రోజులకు ఒకసారి గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. బోదెలపై డ్రిప్ లైను ఏర్పాటు చేసుకుని దానిపై మల్చిషీట్ ను పరుచుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నిర్మూలించడంతో పాటు ఎరువులను ఫర్టిగేషన్ విధానంలో అందించవచ్చు. మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు 4 లీటర్ల నీటికి 1 మిల్లీలీటరు ప్లానోఫిక్స్ కలిపి పిచికారీ చేస్తే పూత పిందే రాలటం తగ్గి అధిక దిగుబడులకు దోహదపడుతుంది. వంగకు కాయతొలుచు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది కనుక సాగు ప్రారంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులను విధిగా ఆచరణలో పెట్టాలి. ఎర్రపంటగా బంతి మొక్కలను వేసుకోవాలి. మగ పురుగులను ఆకర్షించడానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకుని ఉనికిని గుర్తించాలి. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ప్రతి 20 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తూ ఉన్నట్లయితే పురుగులకు ఇది వికర్షితంగా పనిచేస్తుంది. వడలిన మొవ్వు భాగాలను, పుచ్చు సోకిన కాయలను ఎప్పటికప్పుడు తుంచివేసి కాచేయటం వంటి పద్ధతులను పాటించడం ద్వారా కాయపుచ్చు పురుగులను అదుపు చేయవచ్చు. అంతేకాక పొలంలో పసుపు రంగు జిగురు అట్టలను పెట్టినట్లయితే తెల్లదోమలు వీటికి అంటుకొని చనిపోతాయి. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నాణ్యమైన మంచి దిగుబడులు సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన శేషుబాబు కుటుంబం గ్యాక్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం వేసిన ఈ పండ్ల సాగు ఏడాదిన్నర క్రితం నుంచి మంచి దిగుబడిస్తోందని రైతు చెబుతున్నారు. ఎర్రగా పసుపుగా ఉండే గ్యాక్ ఫ్రూట్ ఎక్కువగా థాయిలాండ్, వియత్నాం, చైనా, శ్రీలంక, ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ దేశాల్లో సాగు చేస్తారు. మన దేశంలో కేరళ రాష్ట్రంలోని రైతులు తోటలుగా సాగు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ పండ్ల సాగుపై అవగాహన పెంచుకున్న శేషుబాబు 1/2 ఎకరంలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. సాగు ఆరంభంలో మొక్కలు కాకుండా విత్తనాలను నాటితే అవి మొలకెత్తకపోవడంతో అంటు మొక్కలను తెచ్చి నాటుకున్నారు. 100 మొక్కల్లో 70 ఆడమొక్కలు ఉంటే 30 తప్పక మగ మొక్కలు ఉండాలి. తీగ జాతి పంట కావడంతో పందిరి విధానం తప్పనిసరిగా వెయ్యాలంటూ రైతు చెబుతున్నాడు. నూతన రకాలైనటువంటి 9 రకాల పండ్ల తోటలను నేను సాగు చేయడం జరుగుతుంది నాకు ఉన్న విస్తీర్ణ పొలంలో. మేజర్గా ఇప్పుడు నేను అందరికీ చెప్పుకోదగిన పండు ఏంటంటే గ్యాక్ ఫ్రూట్ అనే పంటను సాగు చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఉన్న 9 రకాల పంటల్లో ఈ గ్యాక్ ఫ్రూట్ అనేదాన్ని నేను ఎంచుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే అండి, ఈ యొక్క ఫ్రూట్ అనేది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైంది అన్న విధానంలో నేను ఈ పంటని ఎంచుకోవడం జరిగింది. వియత్నాం అనే దేశంలో ఈ పంట సాగు చేయడం జరుగుతుంది. నేను దీన్ని యూట్యూబ్లో చూడటం జరిగిందండి. ఈ పంట అనేది నేను ట్రయల్ పర్పస్గా ఒక 100 మొక్కలు నాటడం జరిగింది. నాటిన 5 నుంచి 6 నెలల్లోనే ఫ్లవర్ రావడం జరుగుతుంది. ఫ్లవర్ వచ్చిన దగ్గర నుంచి మనకి పండు అనేది పూర్తి పక్వానికి రావడానికి 4 దశల్లో మారుతుంది. మొట్టమొదటి దశ గ్రీన్ కలర్ గాను, సెకండ్ స్టేజ్ ఎల్లో కలర్ గాను, థర్డ్ ఆరెంజ్, అలానే ఫోర్త్ రెడ్ కలర్ గాను ఉంటుంది. ఈ పండు అనేది మిగతా పండ్లతో పోలిస్తే తీపి తత్వం అనేది తక్కువగా ఉంటుందండి. 4th స్టేజ్ కలర్లో ఉన్నప్పుడు జ్యూస్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. అలానే సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బోడకాకరకాయ ఇలా అటువంటి కూరగాయలు ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఈ యొక్క ఫ్రూట్ని మనం కర్రీ పరంగా వాడవచ్చు. ఈ యొక్క పండులో బీటా కెరోటిన్, అలానే లైకోపిన్, విటమిన్ ఈ, విటమిన్ సి అనే మెడిసిన్ వాల్యూస్ అనేవి ఉన్నవండి. అలానే ఈ పంట ఏంటంటే అండి క్రేపర్ వెరైటీ అండి. దీనికి కంపల్సరీగా మనం దొండతీగ, బీర పందిర ఎలా నిర్మిస్తామో అలా పందిర అనేది కంపల్సరీగా ఉండాలి. మొక్కకి అతి తక్కువ విస్తీర్ణంలో అయితే 5 అడుగులకు ఒక మొక్కైనా ప్లాంటేషన్ చేసుకోవచ్చు. లేదా 1 ఎకరంలో అయితే మనకి 10x10 మెథడ్లో ఎటు చూసిన పిల్లర్కి 10 అడుగుల డిస్టెన్స్లో మనం అమర్చినట్లయితే పందిరను ప్లాంట్కి 10 అడుగుల డిస్టెన్స్లో మనం ప్లాంట్ అనేది ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. 70 మొక్కలకు గాను 30 మేలు మొక్కలు కంపల్సరీ అండి. అంటే 3 మొక్కలకు ఒక మేలు మొక్క అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఇది ప్రకృతి పరంగా అనేది మనకి 99% పాలినేషన్ అనేది జరగదండి. కంపల్సరీగా హ్యాండ్ పాలినేషన్ అనేది మస్ట్. మొక్క ఒకటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. సాగు చేసిన 8 నెలల కల్లా మన చేతికి, అంటే 7 నెలల 15 రోజుల నుంచి 8 నెలల కల్లా మనం పండు అనేది పూర్తిగా కటింగ్ చేసుకోవచ్చు. 5-6 రకాల పైర్లు వేసుకొని ఆనందంగా ఉంటున్నా. కాకపోతే లక్షల్లో వచ్చినా రాపోయినా ఆనందంతో ఉంటున్నాం. అన్ని రకాల పైర్లు బాగానే ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ కానీ, జాక్ ఫ్రూట్ అని, జామ్ అని, గ్రీన్ యాపిల్ అని, ఇంకా రకరకాలుగా వేసినాం. మాకు ఆనందం బాగుంటుందండి. కొత్త రకాలు దిగుబడి అనేది ఏముంది, మేము రైతు బజార్లో అమ్ముతున్నాం, ఇడిగా కొంతమంది వచ్చి అమ్ముతున్నాం. క్యాక్టీ అనేది మట్టికి ఆన్లైన్ ద్వారా అమ్మటం జరుగుతుంది. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్ కానీ, కాయలేరు, జామకాయలు కానీ మొత్తం మామూలు లోకల్గానే పర్వాలేదండి మాకు. గతంలో నేను పత్తి, మిరపదోట, మొక్కజొన్న వేసిన, వరి వేసిన, ఇవన్నీ వేసుకుంటూ వచ్చేసినాం. నాకు ఎప్పుడు అంత ఇదిగా లేదు. ఇప్పుడు ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది. అప్పుడు లక్షలు పెట్టుబడి అయితే మిర్చి ఎత్తే మొక్కజొన్న వేసినా కూడా మొక్కజొన్న 1600 అమ్మినాం, 2000 అమ్మేది. మిర్చి ఏమో దాచిపెట్టి లక్షల్లో పోయినాయి. ఇక్కడికి వచ్చాక మాకు ఆ టెన్షన్ జీవితం లేదు, బాగుంది. గవర్నమెంట్ కూడా మాకు సహకరించి పందిరికని దానికని కొద్ది లోన్ కూడా ఇస్తున్నారు. దాన్ని బట్టి మాకు కూడా ముందుకు పోవడానికి అవకాశం బాగుంది. మొక్క నాటిన 7 నుంచి 8 నెలలకు కాపు వస్తుందని, ఒక్కో చెట్టు 30 నుంచి 60 పండ్ల వరకు దిగుబడిస్తోందని శేషుబాబు భార్య చెబుతున్నారు. వచ్చిన పండ్లను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నట్లు వివరిస్తున్నారు. విభిన్న పంటల సాగుపై ఉన్న మక్కువతో ఈ పండ్ల సాగును ఎంచుకున్నామని, దీనితో పాటు మరో 8 రకాల పండ్ల జాతులు పెంచుతున్నామంటూ వివరిస్తున్నారు. హస్బెండ్ నేను జాబ్ చేసేవాళ్ళం. అక్కడ జాబ్ వదిలేసి ఇక్కడ వ్యవసాయం చేద్దామని ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మా మామయ్య నిమ్మ తోట, మామిడి తోట వేస్తున్నారు. ఈ నిమ్మ తోట, మామిడి తోట కాకుండా కొత్తగా ఏదైనా వెరైటీగా వేయాలి, అందరిలో కన్నా మెరుగ్గా ఉండాలి అని చెప్పేసి కొత్త రకం పండ్లు అయితే సాగు చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము మొత్తం 9 రకాల పండ్లు సాగు చేస్తున్నామండి. అలాగే ఇందులో ఒకటి వచ్చేసి యాపిల్ రెడ్ గోల్డ్, ఒకటి కాశ్మీరీ రెడ్ గోల్డ్ అంటారు దీన్ని, ఇంకోటి గ్యాక్ ఫ్రూటు, అలాగే డ్రాగన్ ఫ్రూటు,
వైట్ నేరేడు, కాటన్ నేరేడు, క్యాక్టస్, ములగ తోట, టమాటా, ఆరకాకర, ఇంకా అలా కొత్త కొత్త రకాలు అనేవి సాగు చేయడం జరుగుతుంది. సో మేము ఇవి 9 రకాలు ఇట్లా 10 రకాల ఫ్రూట్స్ అయితే పండించడం జరుగుతుంది. ఇవి మార్కెటింగ్ మేము ఎలా చేస్తున్నామంటే సోషల్ మీడియాలో బాగా ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో నడుస్తుంది కాబట్టి మేము ఆన్లైన్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ పోస్టులు చేస్తున్నాం. చేయబట్టి మేము ఏ ఫ్రూట్ అయినా కానీ డైరెక్ట్ మార్కెట్ తీసుకెళ్ళి అమ్మకోకుండా ఆన్లైన్ ద్వారాగే పంపించడం జరుగుతుంది. విజయవాడ, హైదరాబాదు, అలాగే బెంగళూరు, కర్ణాటక, ఢిల్లీ, ఇంకా అట్లా పెద్ద పెద్ద రాష్ట్రాలకి పంపించడం జరుగుతుంది. నూతన పంటల సాగుకు యువత ఆసక్తి చూపుతున్న ప్రస్తుత తరుణంలో ఉద్యాన శాఖ తరపు నుండి ఎప్పటికప్పుడు సాగు సూచనలు, సలహాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.